రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం శివగంగ రాజరాజేశ్వరి ఆలయ ఏర్పాట్లు పరిశీలన అభివృద్ధి పనులకు నిధులకు కొరత లేకుండా చూస్తాం. భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి. చైర్మన్ తో లక్ష్మారెడ్డి మహేశ్వరం పట్టణంలోని శ్రీ శివగంగ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయాన్ని కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచ్చన లక్ష్మారెడ్డి సందర్శించారు. త్వరలో జరగనున్న బ్రహ్మోత్సవాలు మహాశివరాత్రి సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను ప్రభుత్వం తరపున పరిశీలించారు. ఆలయ కమిటీ చైర్మన్ ఆలయ కుమార్ ఆధ్వర్యంలో ఆలయం చుట్టూ సీసీ రోడ్ నిర్మాణం సహా ఇతర నిర్మాణాలు చకచకా జరుగుతున్నాయని కేఎల్ఆర్ కొనియాడారు. ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎస్డీఎఫ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి నిధులను కిచ్చన సహకారంతో వచ్చాయని ఆలయ చైర్మన్ ఆలయ కుమార్ తెలిపారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకల ఏర్పాట్లు చేయాలని లక్ష్మారెడ్డి పలు సూచనలు చేశారు. ఆలయ ప్రాంగణంలో ఉండే అయ్యప్ప భక్తులకు కొత్త సన్నదానం కట్టుకునేందుకు సహకరిస్తానని కేఎల్ఆర్ హామీ ఇచ్చారు. శివగంగా రాజరాజేశ్వరి ఆలయంతో పాటు అక్కన్న మాదన్న ప్రాంగణాలను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని కిచ్చన లక్ష్మారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం పట్టణ కాంగ్రెస్ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఆ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆర్గనైజ్ చేయవలసిందిగా ప్రభుత్వ అధికారులను మరియు కమిటీ సభ్యులకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ డెవలప్మెంట్, ఈ టెంపుల్కు కావాల్సిన రోడ్లు ప్రభుత్వం తరఫున వేయటం జరిగింది. అదేవిధంగా ఎంట్రెన్స్లో కూడా పార్కింగ్ స్థల ప్రాబ్లంను కూడా ఎలిమినేట్ చేయడం జరిగింది. ఏదైతే అయ్యప్పల టెంపుల్ ఇక్కడ కట్టుకోవాలనుకున్నారో వాళ్ళకు ఆల్టర్నేటివ్గా వేరే దగ్గర జాగిచ్చి ఇక్కడ ఈ టెంపుల్కి ఎలాంటి అడ్డంకులు ఉండకుండా అరేంజ్మెంట్లు చేయటం జరిగింది. ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహకారం ఉంటుంది కనుక ఈ ప్రోగ్రాంలన్నీ ఘనంగా చేపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా గ్రామ డెవలప్మెంట్కు దగ్గరగా 70 లక్షల రూపాయలు కొత్తగా శాంక్షన్ చేయడం జరిగింది కనుక అభివృద్ధి కార్యక్రమాలలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా పార్టిసిపేట్ చేసి అది విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను.